హాయ్ వ్యూవర్స్. ఇంకా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఓట్లు వేస్తామనే ప్రజలను చూస్తే జాలేస్తుంది నాకు. అసలు 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా ఉన్నప్పుడు ఏం చెప్పాడు? 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నారు? ఈరోజు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అండ్ ఓటన్ అకౌంట్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మీడియాతో ఇంకా వాళ్ళు వీళ్ళు కేంద్ర మంత్రులు మాట్లాడతారు కదా. అలా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మన జర్నలిస్టులు ఉంటారు కదా, తెలుగు జర్నలిస్టులు, వాళ్ళు అడిగారు, సార్ ఏం సార్ వైజాగ్ రైల్వే జోన్ ఏమైంది సార్ అన్నారు. ఆయన చెప్పిన నిజం ఎట్లా ఉందంటే, అసలు జగన్మోహన్ రెడ్డికి పరిపాలన వచ్చా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టమా కాదా, ఇలా 100 డౌట్లు వస్తాయి. ఆల్రెడీ గతంలో ప్రత్యేక హోదాకి సంబంధించి కేంద్రం మెడలు ఉంచుతాం, 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, 25 ఎంపీలు ఒకేసారి రాజీనామా చేస్తే దేశం అల్లకల్లోలం అయింది, పార్లమెంట్ స్తంభించిపోయిద్ది, ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతారన్నారు. 22 మంది ఎంపీలు ఇచ్చి ప్రత్యేక హోదా తీసుకురావాలంటే అయ్యయ్యో బీజేపీలకు సంపూర్ణ మెజారిటీ వచ్చిందిగా, మన అవసరం ఇప్పుడు వాళ్ళకు లేదు, మన అవసరం వాళ్ళకు ఉండిద్దే, అప్పుడు అడుగుదామండి అని వినయంగా చెప్పారు. సరే అనుకున్నాం. మధ్యలో ఎన్నిసార్లు అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ వైసీపీ వాళ్ళ అవసరం వచ్చిందండి? ఎవరికి? బీజేపీ వాళ్ళకి, ఎన్డీఏ వాళ్ళకి. వీళ్ళు ఎన్డీఏలో లేరు, కానీ ఎన్డీఏలో ఉన్నటువంటి ఆయా పార్టీల వాళ్ళు సైతం క్వశ్చన్స్ రైజ్ చేస్తుంటే వీళ్ళు మాత్రం చక్కగా సైలెంట్గా బిల్ పెట్టారా, ఓకే సార్ మేము మద్దతు ఇస్తున్నాం. అదే సమయంలో ప్రత్యేక హోదా గురించి గట్టిగా డిమాండ్ చేస్తే ఇప్పటికి వచ్చేద్దును, అబ్బే ఇందాక నేను చెప్తూ డైవర్ట్ అయింది ఏంటిది, రైల్వే జోన్కి సంబంధించి. ఈయన అశ్విని వైష్ణవ్ ఏమన్నారు తెలుసా? ఇప్పుడు రైల్వే జోన్కి సంబంధించి వైజాగ్ అనుకున్నాం, ఓకే, వైజాగ్లో రైల్వే జోన్ అన్నప్పుడు కొత్తగా రైలు పట్టాలు వేయటాలు ఇలా అటువంటివన్నీ ఉంటూనే ఉంటాయి, కానీ అది చాలా చిన్న విషయం. పెద్ద విషయం ఏంటి, ఈ రైల్వే జోన్కి సంబంధించి కొత్తగా రైలు పట్టాలంటే మళ్ళీ మీరు కొత్తగా రైల్వే లైన్ అసలు లేదనుకున్నారు, అన్నీ ఉన్నాయి. ఈ రైల్వే జోన్ వచ్చినప్పుడు ఇంకా ఏదన్నా రైళ్ళకి సంబంధించో లేదన్నప్పుడు ఆఫీసులకు సంబంధించో మెయింటెనెన్స్ సంబంధించో అటు ఇటు అంటే చిన్న చిన్న రైల్వే లైన్లు, అంతకుమించి ఏమి లేదు. మెయిన్ ఉండాల్సిన రైల్వే లైన్ అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి, ఓకే. సో ఆయన ఏమన్నాడు, రైల్వే జోన్ అంటే మెయిన్ ఏంటి, ఆ రైల్వే జోన్కి సంబంధించి ఆఫీసులు కదా, ఆఫీసులతో పాటు కొన్ని వర్క్షాపులు లాంటివి ఇక్కడ మరికొన్ని ఉంటాయి కదా, బిల్డింగ్లు అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్. ఎక్కడ కట్టాలి అవి? వైజాగ్లోనే. అదే వైజాగ్లోనే ఎక్కడ కట్టాలి అంటే భూమి మీద కదా. ఆ భూమి ఎంత ఏంటని చెప్పేసి వివరాలు ఇచ్చాం. 53 ఎకరాలు. అయ్యా వైజాగ్ రైల్వే జోన్కి సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్ రెడీ, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీగా ఉంది. ఆ 53 ఎకరాలు ఎక్కడో చూపించేస్తే ఏంటి, ఇక అక్కడి నుంచి పనులు మొదలవుతాయి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక కేంద్రం నిధులు కేటాయించింది, ఇక టక్క పనులు నడిచేస్తాయి అన్నారు. ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ రిమైనింగ్ మరికొంతమంది అధికారులు ఇంతవరకు ఆ భూమి ఇవ్వలేదట. మాకు భూమి ఇవ్వకుండా మేము బిల్డింగ్లు ఎక్కడ కట్టాలి? డిపిఆర్ మొత్తం రెడీ ఉంది, బడ్జెట్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు అధికారులు, రిమైనింగ్ అంతా రెడీగా ఉంది, వ్యవస్థ అంతా రెడీగా ఉంది, భూమి లేదయ్యా. ఇప్పుడు నేను పరీక్ష అండి, నేను బాగా ప్రిపేర్ అయ్యా, ఖచ్చితంగా నేను స్టేట్ ఫస్ట్ వస్తా, నా దగ్గర వచ్చేసి ప్యాడ్ ఉంది, దట్ మీన్స్ అట్టుంది, పెన్ ఉంది, క్వశ్చన్ పేపర్ కూడా ఉంది, ఆన్సర్ షీట్ లేదు. ఏడ రాయాలి నేను? ఆన్సర్ షీట్ ఉంటేనే కదా రాయగలను. ఆ ఆన్సర్ షీటే ఇక్కడ వచ్చేసి మనకి భూమి, ల్యాండ్, అదే మన జగన్ గారు ఇవ్వట్ల. అది ఇస్తే కానీ అక్కడ పని కాదు. అది మళ్ళీ జగన్ సొంతదంటే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమినే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తే రైల్వే వాళ్ళకి వాళ్ళు ఓకే అనుకొని అక్కడ వాళ్ళ పనులు మొదలెడతారు. ఇది అశ్విని వైష్ణవ్ గారు చెప్పినటువంటి
మన జగన్ యొక్క నిజస్వరూపం, ఆయన యొక్క పరిపాలన ఎంత గొప్పగా ఉందో చెప్పుకున్నారు. అయ్యా వైసీపీ బ్యాచ్ బాబు, పేటీఎం బ్యాచ్, జై హో జగనన్న కాదు. ఇది అసలు తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన విధంగా నిధులు తెచ్చుకునేది లేదు, విభజన హామీలకు సంబంధించేసి ఫుల్ఫిల్ చేసుకునేది లేదు, చివరికి రైల్వే జోన్ అంటే దానికి సంబంధించి భూమి ఇచ్చింది లేదు, ఆ స్టీల్ ఫ్యాక్టరీ సంబంధించేసి 3 సార్లు ఏమో శంకుస్థాపనలు అయినాయి కానీ అది కంప్లీట్ కాదు. ఇలా చెప్పుకుంటే పోతే ఎందుకులేండి, కడుపు తీసుకుంటే కాలు మీద పడిద్ది అన్నట్టు ఆ ప్రత్యేక హోదాని పక్కన పెట్టి రైల్వే జోన్కి భూములు ఇవ్వకుండా ఆ స్టీల్ ఫ్యాక్టరీ మీద సొంతం చేస్తామని చెప్పేసి ఏం చేశారని అసలు వీళ్ళు చాలా బాధేస్తుంది. బట్ బీజేపీ వాళ్ళు మాత్రం అసలు భలే చేస్తారు. అసలు వాళ్ళు అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది వాళ్ళు, అదేమంటే చట్టంలో పెట్టలేదు మేము ఇవ్వాల్సితే మళ్ళీ వేరే వాళ్ళు అడుగుతారు, అదే హడావుడి చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు మాత్రం ఏమంటారు, తెలంగాణకి 5,000 కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించి మేము కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి 9,000 కోట్ల పైచులకు డబ్బులు కేటాయించాం. అంటే ఆంధ్రప్రదేశ్కే రైల్వేల అభివృద్ధికి మేము ఎక్కువ డబ్బులు కేటాయించామని చెప్తున్నారు వాళ్ళు. తెలంగాణకేం తక్కువ కాదు, ఆల్రెడీ 100% విద్యుద్దీకరణ అయిపోయింది, అన్ని లైన్లు విద్యుద్దీకరణ చేసేస్తున్నాం అండ్ పనులు కూడా చాలా వేగవంతంగా జరుగుతూనే అన్నారు. ఇక ఏపీకి సంబంధించి 280 కిలోమీటర్లు పర్ ఇయర్ దాదాపు మేము కొత్త రైల్వే లైన్లు వేస్తూ ఉన్నాము. 98% ఆంధ్రప్రదేశ్లో కూడా రైల్వే లైన్లు విద్యుద్దీకరణ అయిపోయింది, స్టేషన్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎక్కడా లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్కి మేము ఎక్కువ కేటాయింపులు జరిపినా రైల్వేకి సంబంధించి అని చెప్తున్నారు. అంటే ఈ లోకల్గా ఉన్నటువంటి పాలకులు ఎలాగైనా ఉన్నాని మేము చేసిన మంచి మేము చేస్తున్నామయ్యా, ఆ రైల్వే జోన్ మేము కట్టుబడి ఉన్నామయ్యా, ఆయన ల్యాండ్ ఇవ్వట్లేదయ్యా అంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి. ఏదైనా మాట్లాడితేనేమో మీరు వైసీపీ టార్గెట్ చేస్తున్నారు, మీకు జగన్ అంటే నచ్చదు. జగన్ మంచి పని చేస్తున్నారు, ఎందుకు చెప్పినాయి బాబు. సో ఫైనల్ అండ్ సింపుల్ కన్క్లూజన్ ఏంటి, ఇప్పటికైనా వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్మినటువంటి వాళ్ళు కానీ కళ్ళు తెరవండి. ఆల్రెడీ కొంతమంది వైసీపీకి రామ్ చెప్పి వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు, మరి కొంతమందిని ఈసారి పోటీ చేయని బాబు సైలెంట్గా ఉండిపోతున్నారు. రియలైజ్ అవ్వాల్సిన వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు ఎవరంటే సామాన్య ప్రజానికం. ఇప్పటికీ జగనే మా దేవుడు అంటారు. ఎందుకు ఏంట్రా బాబు అంటే బటన్ నొక్కుతాడు 16 రూపాయలు డబ్బులు వస్తాయి, ఉద్యోగాలే, మెగా డిఎస్సీ ఏది, జాబ్ క్యాలెండర్ ఏది, రోడ్లు ఏవి, పొలరోజు కంప్లీట్ కాలేదు, మద్యపాన నిషేధం ఏంటి, అబ్బాయి అవన్నీ మాకు అనవసరం అండి, ఎవరు వచ్చి ఇవన్నీ చేయరండి, మాకు డబ్బులు ఇస్తానండి మా జగన్. డబ్బులు ఇస్తే సరిపోయిందండి, ఏం జగన్ డబ్బులు అండి, సామాన్య ప్రజలకు పన్నులు కట్టే డబ్బులు అండి. అండ్ ఎప్పుడు లేని విధంగా భయంకరంగా అప్పులు తీసుకొస్తున్నాడండి ఆయన. ఇవి తెలుసుకోండి. అండ్ కన్క్లూజన్ వన్ వర్డ్ నేను ఒకే ఒకటి సూటిగా అడుగుతూ ఉన్నా. 2019 ఎన్నికలకు ముందు జగన్ గారు చెప్పినటువంటి మాటలని ఒక్కసారి రివైండ్ చేసుకోండి. ఉద్యోగస్తులు అయితే ఫుల్గా ప్రతిరోజు రివైండ్ చేసుకుంటున్నారు. అన్నా వారంలో సిపిఎస్ రద్దు చేస్తామన్నా అంటే వారంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తారు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఆయన జీపీఎస్ అనేది పట్టుకొచ్చాడు. ఇది పెనం నుంచి పొయ్యిలో పట్టుకుందా బాబు అని చెప్పి వీళ్ళు అంటారు. ఉద్యోగ సకాలంలో జీతాలు సరే చెప్పుకుంటే చాలా ఉంది. మన టాపిక్ ఏంటి ఇక్కడ, వైజాగ్ రైల్వే జోన్కు సంబంధించి కేంద్ర కట్టుబడి ఉంది, డీటెయిల్ ప్రాజెక్ట్ ఇప్పుడు డిపిఆర్ మొత్తం రెడీగా ఉంది, బడ్జెట్ కేటాయింపులు కూడా మేము సిద్ధంగా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ ఇస్తే చాలే బాబు అంటున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి మాకు పలానా చోట ల్యాండ్ అని చూపిస్తే వైజాగ్లో చాలా ఇంకా మాడకలు బిల్డింగ్లు కట్టేస్తాం అని చెప్పేసి చేజేవుతారా. జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి అతిపెద్ద అవరోధం లాగా ఉన్నారు. ప్రత్యేక హోదా దగ్గర నుంచి ఈరోజు రైల్వే జోన్ వరకు అండ్ మధ్యలో 1,00,000 టీడీపీ జనసేన పదే అనేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నాడంటే ఆయనకి ఏదో పని పడింది, రాష్ట్రానికి సంబంధించింది కాదు అని వాళ్ళు పదే అంటున్న దానికి సంబంధించి కళ్ళ ముందు కనిపిస్తున్న చూస్తూ ఉంటే నిజమేనామని మనకు కూడా అనిపిస్తూ ఉండేది. సర్లేండి, రేపు ఎన్నికలప్పుడు చూద్దాం ప్రజలు ఏం నమ్మారు, దానికి తగ్గట్టుగా పాలకులు ఏం నిరూపించుకున్నారు, రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది అని.